కపిలేశ్వరపురం మండలం లంక గ్రామాలు అయిన కేదార్ లంక, వీధివారి లంక, నారాయణ లంక, అద్దంకివారి లంక గ్రామాలలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేదార్ లంక గ్రామంలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి, ఎంపీటీసీ అర్రంశెట్టి నాగేశ్వరరావు, గ్రామ వైసీపీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఎమ్మెల్సీ తోట వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2020-2022 సంవత్సరాలలో గోదావరి నదికి సంభవించిన భారీ వరదలకు స్వయంగా బోటుపై లంక గ్రామాలు సందర్శించి మీకు నిత్యావసర వస్తువులు అందించిన విషయం మీకు తెలిసిందే అని పేర్కొన్నారు. అలాగే పల్లపు ప్రాంతాలలో వరదలు చిక్కుకున్న పశువులను తాను పంటిపై వచ్చి మెరక ప్రాంతాలకు తరలించారని ఎమ్మెల్సీ తోట తెలిపారు. తాను సీఎం జగన్ పంపిన అధికార ప్రతినిధిగా మండపేట నియోజకవర్గం వచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. 3 పర్యాయాలు మీ చేత ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావు ఎప్పుడైనా మీకు కరోనా వరదలు వంటి కష్ట సమయంలో ఆదుకున్నాడా అని తోట ప్రశ్నించారు. తోట వెంట సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు, ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, పోలిశెట్టి గణేష్, మద్యంశెట్టి దొరబాబు, ఎర్రంశెట్టి గంగాధర్రావు, కోణాల బుజ్జి, చల్లా ప్రభాకర్, మేడిశెట్టి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బైకులు ర్యాలీగా పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మీ ఊర్లో ఇక్కడ బట్టీలు ఉన్నాయి. ఎవడన్నా ₹1 బట్టి వాడి దగ్గర ఎవడన్నా దగ్గర తీసుకున్నావా? బట్టి వాళ్ళు అందరూ మట్టి తోలుకుని సంతోషంగా ఉన్నారు కదా. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఏ పార్టీ మట్టి దోపిడీ అనేటువంటిది జోగేశ్వరరావు గారు, లీలాకృష్ణ మట్టి దోపిడీ గురించి, ఇసుక దోపిడీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్ల ఎంతున్నట్టు వాళ్ళు ఇక్కడ ఏ రకంగా దోపిడీ చేశారు ఊరందరికీ తెలుసు. ఏ రకంగా ఇక్కడ దోపిడీ చేశారు ఊరందరికీ తెలుసు. నేను ఇక్కడ చెప్పింది ఊళ్ళో బట్టి వాళ్ళు మట్టి తోలుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, తోలుకోనేమని చెప్పాను ఖచ్చితంగా. నేను ఈ ఊళ్ళో కానీ నారలంకలో కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరికీ ఇసుక తోలుకోమని చెప్పాను. నేను తప్పుడు సమాచారం చెప్పెట్టి ఇసుక అమ్మేస్తున్నారు, మట్టి అమ్మేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలుగా జోగేశ్వరరావు చూస్తున్నారు. ఇక్కడ లంకలో ఎప్పుడు మట్టి తోలేసుకుని మట్టి తోలుకోవటం కానీ ఇసుక అమ్మేసుకోవటం కానీ జోగేశ్వరరావు అంటే ఇంకెవరున్నారు ముందు? కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి వ్యక్తి జోగేశ్వరరావు. మరి అతను కూడా మాట్లాడుతుంటే మీరు ఎవరు మాట్లాడకపోవటం అనేటువంటిది కూడా మంచిది కాదు. సిగ్గులేనటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఏగుళ్ళు జోగేశ్వరరావు, ఏగుళ్ళు లీలాకృష్ణ. ఈవేళ నేను ఒక మాట చెప్తున్నాను మీకు అందరికీ. ఇక్కడ కాపులకి ఏం చేశాడు తోట త్రిమూర్తులు అని అడుగుతున్నారట. నేను కాపులకి ఏదో చేశానని చెప్పట్లేదు. కాపులకి ఏం చేసినా చెయ్యకపోయినా తోట త్రిమూర్తుల పేరు చెప్తే కాళ్ళు ఎగరేసుకునేలా ఉంటుంది కాపు. నేను మీరు ఎవరో ఏంటో తెలియకపోయినా నా సహాయం కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పనిచేస్తాను నేను. అంతేగాని మీలాంటి విధానాలు లీలాకృష్ణ, జోగేశ్వరరావు ఏ రకంగా కొట్టుకున్నారో, ఏ రకంగా తిట్టుకున్నారో, ఎన్ని కేసులు పెట్టుకున్నారో అందరికీ తెలుసు.